హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే అన్నది పెళ్లి ముహూర్తం అండి. అందుకనేసి అందరం అయితే బిజీగా ఉన్నాం. మా మామయ్య వాళ్ళు, మా తమ్ముళ్ళంతా డెకరేషన్ ఐటమ్ అయితే చూసుకుంటున్నారు. మేమేమో ఇంట్లో పూజలు రెడీ అవ్వడం ఇలాంటివన్నీ చూసుకుంటున్నాం. పెళ్ళి అని ఎప్పుడో నెల రోజులకు ముందు నుంచి అనుకుంటాం, పెళ్ళి ఇలా చేయాలి అలా చేయాలని. కానీ తీరా టైం వచ్చేసరికి మాత్రం అన్నీ హడావిడిగా అయిపోతాయి. ఎవరం ఎలా ఉన్నామని కూడా చూసుకోము, అంత బిజీ అయిపోతుంటాం. కానీ ఎంత బిజీ అయినా పెళ్ళింట్లో ఉండే సందడి ఇంకెక్కడా ఉండదు. టైం కూడా అసలు ఎలా గడిచిపోద్దో కూడా తెలియదు. పెళ్లి పనులలో షాపింగ్స్ అని అవని ఇవని చేస్తూనే ఉంటాం. అందుకనేసి టైం కూడా తెలియదు. అంత హడావిడిగా అయిపోద్ది. కానీ మాటికి ఒకసారి రెడీ అవ్వడం, దానికి హెల్ప్ చేసే వాళ్ళు ఉండడం, ఇవన్నీ అనుకుంటున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా అందరు రెడీ అయ్యేసి అయితే అందరిని పిలవడానికి అయితే వెళ్తున్నారు. వాళ్ళందరూ వెళ్ళాకైతే నేను ఇంకా అన్నని కూర్చోబెట్టి నలుగు పెడతారు కదా, అందుకోసం నేనైతే నలుగు ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను. చెల్లి నాకు హెల్ప్ కోసం అయితే వాళ్ళతో పాటు వెళ్ళకుండా నాకైతే హెల్ప్ చేస్తుంది. ఇంకా నేను నలుగుకి ఇస్తుంటే మా చెల్లి అయితే ముగ్గేస్తుంది. నేను మా చెల్లి ఇద్దరం అయితే పెళ్ళంతా ఒకేలాంటి శారీస్ అయితే కట్టుకున్నాం. ముందు నుంచి అనుకున్నాం సేమ్ ఇలాగే వేసుకోవాలి పెళ్ళి అయిపోయేంత వరకు అనేసి. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత అన్న అయితే పూజ చేసి దేవుడికి దండం కూడా పెట్టేసుకుంటున్నాడు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.